కౌశిక్, లైఫ్ లో ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే నువ్వు ఏం చేస్తావు? వెల్కమ్ కౌశి మసా బ్యాంకాక్ వెళ్తా. మరి నువ్వు? ఆల్రెడీ హంగామాలో సెలబ్రేషన్ స్టార్ట్ అవబోతున్నాయంట. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు వీళ్ళంతా హంగామాకి వస్తున్నారు. అక్కడికే వెళ్తున్నా. మరి తమ్మన్నా, కాజలు, సమంత, అనుష్క ఇల్లు రావట్లా? వస్తున్నారు. ఎక్కడ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫన్నీ ఫనీ అలాంగ్ విత్ నబులా నవీనా. హాయ్, హలో, నమస్తే. ఏమండి, హంగామా ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకున్నానండి నేను. ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం అంటే కేవలం ఈవెంట్ మేనేజ్ చేయడం కదండి, ఇలాంటి విషయాల్లో కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. అందుకే నేను మహా మేధావిని, తెలివినాను కాబట్టి ఈయన ఎరిపప్పు నేను అమ్ముకుని డాన్సింగ్ చేసేస్తూ ఉంటానండి. మన మొత్తం క్యాష్ నూతన సంవత్సరంలో నాకు కోపం తీసుకురాకరా. ఎవరిని కొట్టాలి నాకు ఉండదు, నువ్వు మాత్రం ఇలా ఇరిటేషన్ తెప్పించేస్తూ ఉంటావు. సరే అన్ని వదిలేసి, అవునరే నువ్వు ఈ ఇయర్ పెళ్లి చేసేసుకోరా. పెళ్లి మన వల్ల కాదండి, ఈ అమ్మాయిలు నాకు ఇచ్చేస్తున్నారు. ఈ అమ్మాయిలు మంచోళ్ళారా? నువ్వు అన్నది ఆ అమ్మాయిల గురించి అన్నావేమో. నాకంటే ముందు వెళ్తున్నావేంట్రా? నాకంటే వెనకొస్తున్నావేంట్రా? గోతులతో అవుతున్నావా? సారీ అండి, తప్పు. ఏంట్రా నా పక్కన నడుస్తున్నావేంట్రా? నా మొగుళ్ళే నా పక్కన నడవరు. ముగుళ్ళ రే గొడుగు ఎవరికి? మరి నువ్వు పట్టుకుంటావేంట్రా? మేడం నమస్తే. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాగున్నాను. లోపలికి వచ్చేసారు మేడం. నువ్వు బాగా చేస్తా ఉంటా కదా? బాగా చేస్తాను. ఈవెంట్ ఏం చెప్పేది ఈవెంట్ మేడం. వెరీ గుడ్, హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హలో, ఏం జరుగుతుందిరా అక్కడ? ఏం లేదు, కస్టమర్లు వచ్చారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. ఈడెవడు? వాడే ఈవెంట్ మేనేజర్. మరి నువ్వు అసిస్టెంట్. మరి ఇంతసేపు నా టైం వేస్ట్ చేసావు కదరా. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. బయట హలో హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మహబూబ్ నగర్ ఎమ్మెల్యేనండి. వావ్, మహబూబ్ ఎలా ఉన్నాడు? డిసెంబర్ 31st కి మేము ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. 30 వెళ్ళిపోయింది కదండి. చెప్పేది కాస్త వింటారా? ప్రోగ్రామ్ కాస్త క్యాన్సిల్ అయింది. అది కాస్త ఫిబ్రవరి 31st కి వెళ్ళింది. ఫిబ్రవరి 31st ఉండదండి. టెన్షన్ లో పడి నేను అన్ని మర్చిపోయాను. సారీ, జనవరి 3rd and 4th లో ఉంటుందండి మా ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ మీరు బాగా సక్సెస్ చేయాలి. అయితే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, రాజశేఖర్, నారాయణ మూర్తి గారు వాళ్ళు ఎవరిని తీసుకోవడం కుదరదండి. అసలు అక్కడ వాళ్ళందరూ హై బడ్జెట్ లో ఉన్నారు. అయ్యో వాళ్ళందరూ వద్దండి, ఆల్ డూప్స్ కావాలి. అంతే కదా, మీరు ఇంకా అయితే మర్చిపోయి చెప్తాను. అదేనండి, ప్రోగ్రామ్ సక్సెస్ చేసే పూచి మాది అని చెప్తున్నాను. మరి ఈ అడ్వాన్సింగ్ థ్యాంక్స్ అమ్మా. మీరు ఇంకెళ్ళిపోండి. ఓకే, మా ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ చేయాలి. మీరు అయితే మర్చిపోకండి. మీరు మర్చిపోండి. అంతే, ఇలా తీసేస్తాం మేము. నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. అరే సుబ్బరాజా, చెప్పండి. ఇక ఎల్లుండి మంచి డేట్ ఒకటి వచ్చింది, ప్రోగ్రామ్ చేసేయాలి. నువ్వు ఫిక్స్ అయిపో. మీరు ఫిక్స్ అయ్యారు, డబ్బులు ఇయర్గా మీరు చేయాలండి. రే అలా కదా, రే 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 ఫోన్ పెట్టవా. ఏ రోజు గడికి చేద్దాం. ఏ రోజా మళ్ళీ నాకే ఫోన్ చేశారా? రే అమ్మని అమ్మ, సరే పెట్టు. అలా ఏ రోజా చెప్పు. రే ఎల్లుండి ప్రోగ్రామ్ వచ్చిందిరా. నువ్వుగా ఎల్లుండి పొద్దున్న వచ్చేసి బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం మనం. అంటే మీరు డబ్బులు ఏం లేదు కానీ ఫోన్ పెట్టండి. అలా కదరా ఈసారి ఫోన్ పెట్టు. మాట్లాడారు ఫోను. మనం ప్రోగ్రామ్ చేద్దామంటేనే ఎప్పుడో కూడా అసలు రానన్నారు. డబ్బులు ఇస్తే ఎవడన్నా వస్తాడండి. ఎదరు ఎక్స్ట్రాలు వద్దు. ఈసారి ఎలాగైనా ప్రోగ్రామ్ చెయ్యాలి, సక్సెస్ చెయ్యాలి. ఎలాగా? అరే ఒకసారి ఇలా తిరుగు, ఇలా తిరుగు, ఒక్క 4 అడుగులు. అద్ది 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 అద్ది, ఇది సాలరా నీకు. ఏంటదే? ఏం లేదురా, ఎలా నువ్వు రాజశేఖర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నారాయణమూర్తి ఇలాగా రకరకాల డాన్సింగ్ అన్ని చేసేస్తావు కదా. అందుకే నీ ఒక్కసారికి డబ్బులు డబ్బులు ఒరే కమిటీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నువ్వు తీసుకుని నీకు ఎంత కావాలో తీసుకుని మిగతా అదా నాకేవరా. ఈ ఒక్కసారికి పరువు దగ్గర డబ్బులు చేతులు పెట్టండి. అమ్మని అమ్మ, డబ్బులు ఏముంది, ఎవరి దగ్గర రాదు కదా. అదే ఎవరి దగ్గర రాదు కదా. సరేనా? ఓకే, ఒప్పేసుకున్నా. రెడీ రెడీ. హంగామా ఈవెంట్ మేనేజ్మెంట్ తరఫున మా ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మొట్టమొదటిగా మీ అందరి కోసం వచ్చేస్తున్నారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఒక్క లైలా కోసం చిత్రం నుంచి జూనియర్ ఏఎన్ఆర్ గా మా సుబ్బరాజు గారు.
ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. మన జూనియర్ రాజశేఖర్ గా మా వాడు ఈరభద్రం వచ్చేస్తున్నాడు. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వెళ్ళకాని వెళ్ళల్లో నా పిలుపులేంటమ్మా. పుత్తడి బొమ్మ నీవా అంతానికి అర్థం నీవా. ఇప్పుడు కథానాయకుడు ఆర్ నారాయణమూర్తి గారు సాంగ్ శివరాకర్ గా మీ అందరికి వినిపించేస్తున్నాను. ఒక్కసారి మీకు సపోర్ట్లు కొట్టాలండి మీరు. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. అమ్మా అమ్మా నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. ఆపండి. మీరు మధ్య మధ్యలో ఆపేస్తే కుదరదండి. మీరుగా పోగులు పూర్తిగా చూడ, ఆ తర్వాత సన్మానాలు సత్కారాలు చేయాలి. మధ్యలో ఆపేస్తే కుదరదా? ఆపండి. సన్మానం చేస్తే గీత నాకు ఇవ్వాలి, నేను డాన్సింగ్ చేశాను. ఏయ్, నువ్వు డాన్సింగే చేసావు, మరి ప్రోగ్రామ్ బుక్ చేసుకుని యాంకరింగ్ చేసి ఇంత సెటప్ అంతా అడవర్ చేసింది నేను, నాకే జరగాలి. ఏమంటే డబ్బులు ఎవరు ఇవ్వకపోతే నన్ను చేయమంటే నేను చేశాను. నాకు చేయండి సన్మానం. కుదరదు, నాకే చేయాలి. నాకే చేయాలా? నాకే చేయాలి. ఆగండి. మీ ఇద్దరికి కలిపే చేస్తాను సన్మానం. ఒరే నేనేం చెప్పాను రా, ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పాను. అవునండి, ఆల్టో తీసుకురామన్నారు. ఆ డూప్లికేట్ ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చావు ముఖ్యం కాదండి, ఫైనల్ గా ప్రోగ్రామింగ్ జయప్రద చేసేవా లేదా? జయప్రద ఎదురా జయప్రద అంటే జయప్రద జయమాలి జయసుధ కాదండి, సక్సెస్ చేసేం కదండి. రే హ్యాంగర్ కి షర్ట్ ఎలాల్సిన లాగా నువ్వు యాంకర్ ఏంట్రా? ఉండరా నీకు ఇలా కాదురా. ఎక్కడ ఉందండి కర్ర? మామూలు కొట్టాలి కదా, ఇదిగోండి. రే ఆగండి రా. ఏమండి కొట్టండి మా. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. అసలు మీరు చేసిన ఈవెంట్ అండి నా భూతో నా భవిష్యత్. ఆడియన్స్ హౌ ఇస్ ద స్కిట్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్?